హాయ్ అండి. స్వీట్ కార్నర్ ఉప్మా వెరీ వెరీ టేస్టీ అండి. రండి వెళ్ళిపోదాం, చేసేద్దాం. హాయ్ అండి, నేను మీ రజనిని. ఈరోజు అయితే స్వీట్ కార్నర్ ఉప్మా అయితే చేసేసుకుందాం. కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, స్వీట్ కార్నర్ అయితే తీసేసుకుందాం. చూడండి, స్వీట్ కార్నర్ అయితే తీసేసుకున్నాం. చాలా హెల్దీ. చూడండి, స్వీట్ కార్నర్ అయితే బౌల్ వచ్చినాయి. చూడండి, ఒక ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి ఇలా అయితే నీట్గా తీసేసుకోండి. వాటర్ అయితే తీసుకోండి, ఇలా అయితే వేసేసుకోండి. ఒక టమాటో కూడా వేసేసుకోండి, అల్లం కూడా వేసేసుకోండి, క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ నీట్గా కడిగేసుకుందాం. చూడండి, ఇలా అయితే నీట్గా తీసేసుకోండి. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ అయితే ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇవైతే పక్కకు పెట్టేసుకుందాం. ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకోండి. ఇలా అయితే మొత్తం కట్ చేసేసుకోండి. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఇలా అయితే మ్యాష్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే మ్యాష్ చేసేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు కూడా పక్కకు పెట్టేసుకుందాం. క్యారెట్ నీట్గా అవుతే ఇలా పీలర్తో అయితే చెక్కేసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా పక్కకు పెట్టేసుకుందాం. టమాటో అయితే కట్ చేసుకుందాం. ఇలా అయితే తీసుకోండి. ఇలా అయితే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా కట్ చేసుకుందాం. చూడండి, ఇవి కూడా కట్ చేసుకున్నాం కదా, ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే పక్కకు పెట్టేసుకోండి. అల్లం అయితే తీసుకుందాం. చూడండి, అల్లం అయితే బ్లాక్గా ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా క్లీన్గా చేసేసుకోండి. ఇలా అయితే తీసేయండి నీట్గా. పీచున్నా పర్వాలేదండి, ఫుల్ బ్లాక్గా ఉన్న కాడ అయితే తీసుకోండి. చూడండి, ఇలా అయితే అల్లం అయితే కట్ చేసుకోండి. చాలా హెల్దీ ఫుడ్ అండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందరూ తినేయచ్చు. ఈ ఉప్మా అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా అయితే అన్నీ తీసుకోండి. ఇవైతే పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, వేరుశనగకాయలు అయితే తీసుకోండి. ఇలా ఇవైతే వచ్చేసుకుందామండి. ఫ్రెష్ కాయలు బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అయితే వచ్చేసుకుందాం అన్నీ కూడా. చూడండి, ఇలా అయితే అన్నీ వచ్చేసుకోండి. చూడండి, నీట్గా కడిగి ఆరబెట్టిన కరివేపాకు అయితే తీసుకోండి. ఇలా అయితే తీసుకోండి. చూడండి, స్వీట్ కార్నర్ అయితే బౌల్ తీసుకోండి. బొంబాయి రవ్వ బౌలు, ఆ బౌలు కరివేపాకు, ఏడుశనగ అల్లం, టమోటా, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కావాల్సినంత ఆయిల్. చూడండి, ఈ స్వీట్ కార్నర్ ఉప్మా వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. చూడండి, బాండ్లీ అయితే పెట్టేసుకోండి. ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇలా ఆయిల్ అయితే వేసేసుకోండి. కావాల్సినంత ఆవాలు అయితే వేసేసుకుందాం. వేరుశనగ, శనగపప్పు, మినపప్పు, కొంచెం దోరగా కలర్, సన్నగా తరిగిన ఆనియన్ కొంచెం ప్రెస్ చేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్లు అయితే ఇలా చక్రాల కింద సన్నగా కట్ చేసుకోండి. టమోటా ఇలా సన్నగా కట్ చేసుకోండి. అల్లం ఇలా సన్నగా కట్ చేసుకోండి. స్వీట్ కార్నర్ ఒక బౌల్,
ఇదైతే కొంచెం వేసుకుంటాం. చూడండి ఇలా బాగా కుక్ అయినాయి కదా, కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. చూడండి రవ్వ అయితే వేసేసుకోండి. రవ్వ వేసుకున్న తర్వాత అమస గింజలండి ఇలా అయితే వేసుకోండి. తగినంత కల్లుప్పు, కొంచెం వెన్న, ఇవన్నీ కూడా కలిపేసుకున్నాం. బాగా యాగనివ్వండి. రవ్వ అయితే కొంచెం చాలా టేస్టీ అండి. హెల్త్ కూడా చాలా మంచిది. స్వీట్ కార్నర్ ఉప్మా అవుతే పిల్లలు, పెద్దవాళ్ళు, బామ్మలు అందరూ ఇష్టంగా తింటారండి. చూడండి ఇలా అవుతే చూడండి ఇప్పుడైతే బాగా వేగిపోయింది. చూడండి మనం ఏ బౌల్తో అయితే రవ్వ వేసుకున్నామో అదే బౌల్తో 3 వంతులు అయితే పోసుకోండి. చూడండి ఇలా 3 వంతులు పోసేసుకోండి. ఇప్పుడైతే బాగా కలిపేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కుక్ అయిపోయింది. చాలా ఈజీగా ఫటాఫట్ ధనాధన్ ఈజీగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి చాలా టేస్టీ. చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. చాలా చాలా టేస్టీ. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కంపల్సరీగా కామెంట్ పెట్టండి. చేసుకున్న తర్వాతే, టేస్ట్ చేసిన తర్వాతే కామెంట్ పెట్టండి. చూడండి చాలా చాలా టేస్టీ స్వీట్ కార్నర్ ఉప్మా. డిఫరెంట్గా అవుతే ఉంది కదా, ఇలా అవుతే ట్రై చేయండి కంపల్సరీగా. టేస్ట్ అయితే చూపించేస్తా. సూపర్ అండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అన్ని స్మెల్ తెలుస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంది. మెయిన్ స్వీట్ కార్నర్ అండి, చాలా చాలా టేస్టీ. ఓకే ఒకసారి ట్రై చేయండి. బై బై ఫ్రెండ్స్.